అందరికీ నమస్కారం. సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనం ఒక ప్రత్యేక అతిథి దగ్గర ఉన్నాము. వారు వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే విద్యావేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ, మనము రామాయణంలో అనేక పాత్రలు ఉన్నాయి. మనం రకరకాలుగా అందరి గురించి వింటూ ఉంటాం. రాముడు, సీతాదేవి, లేకపోతే ఆంజనేయ స్వామి, రకరకాల పాత్రలు. అయితే ఈరోజు కైకేయి గురించి మాట్లాడుకుందాం. అంటే ఎప్పుడు పాజిటివ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతుంటాం కదా, ఇది ఒక నెగటివ్ క్యారెక్టర్. అయితే కైకేయ నుంచి కూడా ఏం నేర్చుకోవాలి. కైకేయ, మందర ఇలాంటి పాత్రలు నుంచి మన లోకం కానీ మనం కానీ ఏం నేర్చుకోగలుగుతాం చెప్పండి. అసలు వాల్మీకి రామాయణంలో ముందర దశరథుడు కౌసల్యని వివాహం చేసుకున్నాడు. కౌసల్య తర్వాత సుమిత్రని వివాహం చేసుకున్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, అది కదా ఆర్డరు. తర్వాత కైకేయిని వివాహం చేసుకున్నాడు. అంటే పిల్లలు పుట్టాలి అనే కోరిక కొద్దీ వివాహం చేసుకుంటున్నాడు. అంటే కొడుకు కావాలి, రాజ్యానికి వారసుడు కావాలి. అలానే వివాహం చేసుకునేటప్పుడు కైకేయ మహారాజు ఆయన ఒక కండిషన్ పెట్టాడు. ఏమని? భరతుడిని కూడా తనతోనే పెంచుకున్నాడు. ఎక్కువసేపు గమనిస్తున్నారా? శత్రుఘ్నుడు కూడా భరతుడితో పాటు అలవాటు పడ్డాడు కనుక అటు వెళ్తున్నాడు. ఆ పెంచుకోవటంలో అక్కడ కైకేయ మహారాజు కండిషన్ ఏం పెట్టాడు దశరథుడికి? వాళ్ళిద్దరికి ఎవరైతే కైకేయికి పుత్రుడు పుడతాడో వాడే నీకు వంశవారసుడుగా రాజు కావాలి. ఓహో, ఓకే. అక్కడి నుంచే వచ్చిందా? అక్కడి నుంచి వచ్చింది. అంటే తల్లి ఈవిడ కూడా నాకు పుట్టిన వాడే రాజ్యాధికుడు, ఈ దశరథుడు తర్వాత సింహాసనం ఎక్కేది నా కొడుకే అనేది మైండ్లో పడిపోయింది అనే మాట అన్నాను. మనస్సు మదనం చేస్తే పుట్టిందే ఆ మందర. ఈవిడ పుట్టింటి అరణపు దాసి అని చెప్పారు కదా మందరని. మనసులో ఆ దురోహం తెచ్చుకుంది ఆవిడ. మనం పైకి ఒక మనిషిలాగా చెప్పుకుంటున్నాం. మనం మామూలుగా రామాయణం చూసినా విన్నా ఎవరు చెప్తున్నా కూడా అదే భరతుడి కంటే కూడా ఎక్కువగా రాముణ్ణే ఇష్టపడింది, ఎక్కువ ప్రేమించింది అని వింటున్నాం. అది కూడా మాట్లాడుకుందాం, అది సైకాలజికల్ గా మాట్లాడుకుందాం. ఈ మందరని తన మనసులో తెచ్చుకుంది అక్కడి నుంచి. అంటే తనతో పాటు తెచ్చుకున్నట్టుగా బాహ్యంగా ఒక దాసిని తెచ్చుకున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ మందర అంటే ఏమిటి? మనసులో పుట్టిన ఒక దురుహ, ఓకే, చెడ్డ ఊహ. ఆ చెడ్డ ఊహ ఏమిటి? ఎవరు పుట్టినా సరే నా కొడుకే రాజు కావాలి. ఓహో. సాధారణంగా జ్యేష్ఠుడు ఎవడైతే వాడు రాజు అవుతాడు. అవును, అది రూల్, అది స్టాండర్డ్ రూల్ అది. కానీ జ్యేష్ఠుడు వేరే అయినప్పటికీ కూడా నా కొడుకే రాజు కావాలనేటటువంటి ఒక ఆలోచన మనసులో పెళ్ళప్పటి నుంచి తండ్రి పుట్టించాడు వచ్చేసింది. వెనకాల మందరిని కూడా పంపించాడు. ఈ వచ్చింది మందరికి, ఇదే మనసులో ఊహ అదే. ఆ తర్వాత ఈ నలుగురు ఎలా పుట్టారు? ఒకే పాయసపు కుండలో, వీళ్ళు పుట్టడం కూడా ప్రత్యేకం. ఒకే పాయసపు కుండలో పాయసంతో వీళ్ళకి సంతానం కలిగిందని చెప్పుకుంటాం కదా. పుత్రకామేష్టి చేశాడు. పుత్రకామ ఇష్టి అంటే యాగం. పుత్రకామంతో అంటే పుత్రుడు పుట్టాలనే కోరికతో చేసినటువంటి యాగం అది. ఆ యాగంలో వచ్చిన యజ్ఞపురుషుడు వచ్చాడు, ఒక పాయసం కుండ ఇచ్చాడు. ఇది వాళ్ళని భార్యలకు ఇవ్వమన్నాడు. వాళ్ళకి పుత్రుడు పుడతాడని చెప్పాడు. పుత్రులే పుట్టారు. ఈయన తీసుకెళ్లి, ఈవిడ పట్టమహర్షి కదా, పాత్రలో సగం పాయసం కౌశల్యకి ఇచ్చాడు, మొదటి భార్య. తర్వాత మిగిలిన దాంట్లో సగం సుమిత్రకి ఇచ్చాడు. మళ్ళీ మిగిలిన ఇంకా ఉంది కదా, దాంట్లో సగం కైకేయికి ఇచ్చాడు. అంటే హాఫ్ ఒకళ్ళకి వెళ్ళింది, 1/4 ఒకళ్ళకి వెళ్ళింది, 1/8 ఒకళ్ళకి వెళ్ళింది, ఇంకా 1/8 ఈయన దగ్గర ఉంది. అప్పుడు దీనిని మళ్ళీ సగభాగం చేసి సుమిత్రకి కైకేయికి ఇచ్చాడు. మళ్ళీ ఇచ్చేసరికి ఏమైంది, ఇక్కడ ఇలా సుమిత్రకు 2 సార్లు వచ్చింది, కైకేయి కాదు సుమిత్రకే ఇచ్చాడు మళ్ళీ ఈ భాగాన్ని. ఈ చివరిలో ఈ భాగాలు ఎలా వచ్చాయి? మొదటి భాగం నుంచి సగం ఇచ్చేసరికి రాముడు పుట్టాక, లక్ష్మణుడు పుట్టాక వీళ్ళిద్దరు అతుక్కుపోయారు. ఎవరు? రాముడు పెద్ద భార్యకు పుట్టాడు, కౌశల్యకి. రెండోది తర్వాత భాగం ఇమీడియట్ గా ఎవరికి వచ్చింది? సుమిత్రకు వచ్చింది. లక్ష్మణుడు పుట్టాడు. లక్ష్మణ శత్రుఘ్నుల్లో లక్ష్మణుడే అగ్రజుడు. పుట్టాడు. కానీ మొత్తం ఆర్డర్లో పునర్వసు నాడు రాముడు పుడితే, పుష్యమి నాడు భరతుడు పుడితే, తర్వాత ఆశ్లేష నాడు లక్ష్మణ శత్రుఘ్నుడు పుట్టారు. ఓకే. వీళ్ళిద్దరు అతుకుని పుట్టారా? అతుకుని కాదు, కమలలు కదా. కమలలు అయినప్పటికీ కైకేయి భాగంలో వాడు కదా. కైకేయికి రావుడికి కౌశల్యకి మిగిలిన భాగం నుంచి లక్ష్మణుడు పుట్టాడు. ఓకే. అలాగే కైకేయికి ఇచ్చాక మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. అవును, ఆ భాగంలో శత్రుఘ్నుడు పుట్టాడు. ట్విన్స్ అంటారు. ఈ వీళ్ళిద్దరు ట్విన్స్ కాకుండా ట్విన్స్ అతుక్కుని ఉంటారు, వేరే విషయం. అంటే కలిసిమెలిసి ఉంటారు. అతుక్కుంటే బాగా శరీర భాగాలు అతుక్కుంటాయి అన్నమాట చెప్పట్లా నేను. కలిసిమెలిసి ఉంటారు. కానీ శత్రుఘ్నుడు భరతుడికి అలవాటైపోయాడు.
లక్ష్మణుడు రాముడికి అలవాటు అయిపోయాడు. ఓకే, అర్థమైంది. కనుక ఎంతసేపటికి రామలక్ష్మణులు అంటున్నాం కానీ అసలు ఎలా చెప్పుకోవాలి లెక్క? రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు. అవును, పెద్ద అంటే ఆర్డర్ ఆర్డర్. కానీ రామలక్ష్మణులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేస్తాం. రాముడి తర్వాత వాడు భరతుడే. అవును, వీవుడికి భరతుడు రాజ్యం చేయాలనే ఆలోచన ఉంటుందని తెలుసుగా ముందరి నుంచి రావణుడు అలవాటు చేశారు. చక్కగా రాముడు అసలు మన్మోహనుడు. ఆ రోజుల్లో అందరూ చక్కగా తెల్లగా పుడుతుంటే రాముడు ఒక్కడు కొంచెం నీలమేఘశ్యాముడు, వేరే రంగులో పుట్టాడు. అందరికీ ఆయన మీద క్రేజ్ వచ్చేసింది. ఆ రాముడిని చూసి ప్రతి వాళ్ళు మోహించారు. ప్రియదర్శన రాముడికి ఉన్న ఒక లక్షణం, ఎవరు చూసినా అబ్బో రాముడు ఎంత బాగున్నాడు అనుకునేవాళ్ళ, ఎవరు చూస్తే వాళ్ళకే. అలా కైకేయి కూడా రాముడిని ప్రేమించింది, రాముడిని పెంచింది, ప్రేమించింది. రాముడు అబ్బో నాకు అసలు ఎంత బాగున్నాడో ఎంత ముద్దుగా ఉన్నాడో అన్నట్లే చూసింది, తేడా చూపించలే. పెంపకం అంతా బాగానే జరిగింది. జరిగాక రాజ్యం చేసేసరికి ఈ భరత శత్రుఘ్నులేమో పెళ్లి తర్వాత మాతామహుల ఇంటికి వెళ్ళారు, కేకే దేశానికి వెళ్ళారు. అక్కడ శత్రుజిత్తు యుధాజిత్తు వాళ్ళ దగ్గర ఉన్నాక ఈవిడికి ఏమైంది, దశరథుడికి కైకేయికి ఒక మాట ఇచ్చాను కదా నీ కొడుకే రాజని, ఇక్కడే రావణ ముందర పుట్టాడు. జ్యేష్ఠుడు రాజని కదా రాజానికి ఉన్న రూలు. కనుక ఆ భరత శత్రుఘ్నుడు అక్కడ ఉండంగానే గబగబా రాముడు యువరాజును చేద్దాం అనుకున్నాడు. యువరాజ్య పట్టాభిషేకానికి భరతుడు లేని సమయంలో చేస్తే ముందర కైకేయి కూడా బాగానే ఉంది కదా అనుకుంది, పెద్దవాడు రాజు కదా. ఉన్నట్లుండి మందర వచ్చి మనసులో ఊహ ఉందిగా, అది గుర్తు చేసింది. ఏమని, నీ కొడుకు కదా రాజు కావాల్సింది వెర్రిదానా. కైకేయిని తిడుతుంది మందర, బుర్రుందా బుద్ధి ఉందా నీకేమైనా మాట ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు, ఆ ముసలి రాజు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నీ కొడుకు రాజు అవుతాడని కదా పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు వాడెవడికో ఇస్తే అది పట్టమహిషి ఇప్పటికే. ఆ పట్టమహిషికి రాజు కనుక రాజు అయితే అది రాజ మాత, నువ్వు వేరే మాత, నీకు ఆ హోదా రాదు అని బోధించింది. బోధించేసరికి నిజమే కదా, అసలు నా కొడుకును కదా రాజును చేస్తానని మాట ఇచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఆ మాట ఎలా తప్పుతాడు ఇప్పుడు. కానీ ఇప్పుడు అది గుర్తు చేయడానికేమో అందరూ రాముడు వెనకాల ఉన్నారు. రాముడు ప్రియదర్శనుడు అని చెప్పాను కదా, అందరికీ రాముడు ఇష్టం. అవును, అసలు రావుడిని ఒకసారి ఇలా చూస్తే చాలట. రావుడికున్న 16 గుణాలు చెప్తాడు వాల్మీకి ముందరే. చెప్పి ఈ లక్షణాలు ఉన్నవాడని ఎవరన్నా ఉన్నారా నారదుని అడిగితే రాముడు ఉన్నాడు కదా అని చెప్తాడు. అటువంటి గొప్ప గుణాలు కలిగినటువంటి గుణవంతుడు రాముడు వదిలేసి భరతుడికి ఇస్తారా? పైగా అది కూడా కాదు, మళ్ళీ ఈ నలుగురు ఒక కట్టుగా ఒక పాయసం కుండలోంచి వచ్చిన వారు కదా. నలుగురు ఎంత ఐకమత్యంగా ఉన్నారంటే రావుడిని కాదని భరతుడు ఏమి చేయడు, రావుడిని కాదని లక్ష్మణుడు చేయడు, భరతుడు చేయడు, శత్రుఘ్నుడు చేయడు. పెరగడం కూడా అలా పెరిగి నలుగురు కూడా ఒక మాట మీద పెరిగారు. అలా పెరిగేసరికి రావుడిని కాదని తన సింహాసనం మీద కూర్చోవాలన్న కోరిక భరతుడికి వచ్చి కూడా లేదు. రావుడే ఆటోమేటిక్గా రావుడే అక్కడ అనేటటువంటిది భరతుడిలో కూడా ఇంకిపోయి ఉంది. కనుక తను రాజ్యాన్ని ఆశించాడు. చివరిలో పట్టాభిషేకం అప్పుడు కూడా, అంటే అరణ్యవాసం అంతా అయిపోయాక తిరిగి వస్తారే పట్టాభిషేకం అప్పుడు కూడా లక్ష్మణుడిని, నువ్వు నాతో లక్ష్మణ చాలా కష్టాలు పడ్డావు, నాతో పాటు నువ్వు అరణ్యవాసం వచ్చి నువ్వు యువరాజు పట్టాభిషేకం చేసుకో అంటాడు రాముడు పరీక్షించడానికి. అన్నా నేను కాదు యువరాజు పట్టాభిషేకం చేసుకోవాల్సింది, నీ తర్వాత వాడు భరతుడు యువరాజు కావాలి అని చెప్తాడు. ఎంత ధర్మంగా ఉన్నారో నలుగురు చూడండి. అప్పుడు భరతుడికి యువరాజు పట్టాభిషేకం చేస్తారు. అటువంటి వాళ్ళమ్మ వాళ్ళు, అటువంటి అన్నదమ్ముల మధ్య ఎన్ని దురూహలు వచ్చినా, ఎన్ని మందరాలు వచ్చినా, కైకేయి ఏంటి మనసులో ఉన్న ఊహ లేకపోతే కైకేయి మంచిదే. అవును, ఆ మనసులో ఉన్న ఊహ ఎప్పుడైతే శత్రుఘ్నుడు లాక్కొచ్చి దీన్ని చంపుతాను అంటాడో ఒక్కసారి ఆ ఊహకి భయం పుట్టింది, మందరికి భయం పుట్టింది. ఎతో జాతో అంటాడు, ఎక్కడ పోయిందో తెలియదు, పోయిందిట. అప్పటిదాకా మందర పాత్ర ఉంది. ఈ ఊహ చేసినంతసేపు, ఎవరికి దుర్బోధాలు చేసినంతసేపు మందర ఉంది. ఎప్పుడైతే భరతుడు శత్రుఘ్నుడు మాతామహుల ఇంటి నుంచి వెనక్కి వచ్చి తండ్రి చనిపోయాడని తెలుసుకుని ఇక్కడ కైకేయికి బుద్ధి పుట్టించింది మందరని తెలుసుకున్నాడు. శత్రుఘ్నుడు వెళ్ళాడు, మందరాన్ని లాక్కొచ్చాడు, దీన్ని చంపేస్తానన్నా అన్నాడు. అనేసరికి స్త్రీ హత్య చేస్తే రాముడు కూడా మెచ్చడలే, వదిలే అన్నాడు భరతుడు. అసలు భరతుడే కైకేయిని చంపేద్దాం అనుకున్నాడు. నా అన్న ఏమన్నా అంటాడని నేను వదిలేస్తున్నా అంటాడు కైకేయి. అంటే తల్లి కంటే కూడా అన్నకే అంత ఒక్క రోజు తేడా, ఒక నక్షత్రం తేడా అంతే భరతుడికి రాముడికి. పునర్వసు పుష్యమే ఆశ్లేష అని చెప్పే కదా, కవలలిద్దరు ఆశ్లేషలో పుట్టారు. ఆశ్లేష అంటే నాగరాజు వీళ్ళు వాళ్ళు పుట్టారు కదా ఇక్కడ, అలా పుట్టాడు. కనుక అందుకే లక్ష్మణుడు కోపం ఎక్కువ, ఉగ్రం ఎక్కువ.